హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఏప్రిల్ 28, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ గారి పైన అడగడం జరిగింది. అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ పాలిటీలో భాగంగా ఈ టాపిక్నే మీరు క్వశ్చన్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. రాజ్యసభ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక నామినేటెడ్ వ్యక్తి రాజ్యసభ ఉపాధ్యక్షుడు అయ్యారు, డిప్యూటీ చైర్మన్ అయ్యారు. తన పేరేంటి? రాజ్యసభ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల గురించి తెలిపే రాజ్యాంగ నిబంధనలు, సో కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ ఏంటి? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఏ కంటెక్స్ట్లో ఈ టాపిక్ని మనం వార్తల్లో చూసాము? హరివంశ్ నారాయణ్ సింగ్. పేరు గుర్తుంచుకోండి, హరివంశ్ నారాయణ్ సింగ్. సో ఈ పేరుని మీరు ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో చూస్తారు, అడుగుతారు. చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. రాజ్యసభ చరిత్రలోనే మనందరికీ తెలుసు పార్లమెంట్ని చూస్తే మనం బైకామరల్ హౌజెస్గా చూస్తాం. అంటే ద్విసభ విధానం, బైకామరలిజం ఉంది మన పార్లమెంట్లో. ద్విసభ విధానం, ఒకటి ఎగువ సభ లేదా రాష్ట్రాల సభ లేదా అప్పర్ హౌస్ అంటాం, లేదా పర్మనెంట్ హౌస్ రాజ్యసభ. సెకండ్ పీపుల్ ఎలక్టెడ్ హౌస్ లేదా లోయర్ హౌస్ లోక్సభ. అలా రాజ్యసభ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక నామినేటెడ్ వ్యక్తి అంటే మీకు ఒక ఆర్టికల్ గుర్తుకు రావాలి. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 5లో భాగంగా ఆర్టికల్ 80 క్లాస్ 3 మీకు ఐడియా ఉండుంటుంది. కాన్స్టిట్యూషనల్ హెడ్, రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతి గారు 12 మంది సభ్యులను రాజ్యసభకి నామినేట్ చేస్తారు. ఏ రంగంలో నిష్ణాతులైన వ్యక్తులను? ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీస్. గుర్తుపెట్టుకోండి, ఆయా రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులను రాజ్యసభకి, అప్పర్ హౌస్కి, పర్మనెంట్ హౌస్కి నామినేట్ చేస్తారు. ఎవరు? రాష్ట్రపతి గారు. ఆర్టికల్ 80 క్లాస్ 3. అలా రీసెంట్గా ఏప్రిల్ 2026లో ఒక పర్సన్ నామినేట్ అయ్యారు. తన పేరే హరివంశ్ నారాయణ్ సింగ్. నామినేటెడ్ మెంబర్. అలా రాష్ట్రపతి గారిచే నామినేట్ చేయబడే 12 మంది వ్యక్తుల్లో ఇప్పుడు హరివంశ్ నారాయణ్ సింగ్ గారు ఒకరు. మరి హరివంశ్ నారాయణ్ సింగ్ గారిని ఏ ఖాళీలో నామినేట్ చేయడం జరిగింది? రీసెంట్గా ఖాళీ ఏర్పడింది రాజ్యసభలో. రంజన్ గొగోయ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి ఉండే కదా రంజన్ గొగోయ్ గారు, తన యొక్క ఖాళీ ద్వారా ఏర్పడిన పరిస్థితుల్లో హరివంశ్ నారాయణ్ సింగ్ గారిని నామినేట్ చేయడం జరిగింది. హరివంశ్ నారాయణ్ సింగ్ గారు రాజ్యసభలో సభ్యుడిగా ఉండేవారు. ఎప్పటి వరకు? ఏప్రిల్ 9, 2026. ఏప్రిల్ 9 రోజున హరివంశ్ నారాయణ్ సింగ్ గారి రాజ్యసభ పదవీ కాలము ముగిసింది. రాజ్యసభ సభ్యుడి పదవీకాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 6 సంవత్సరాలు. రాజ్యసభ శాశ్వత సభ. రాజ్యసభ ఈజ్ పర్మనెంట్ హౌస్, బట్ మెంబర్, సభ్యుడు ఎవరైతే ఉంటారో 6 సంవత్సరాల పదవీకాలాన్ని కలిగి ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, టెన్యూర్. ఓకేనా? ఇక హరివంశ్ నారాయణ్ గారి రాజ్యసభ పదవీకాలం ముగిసింది కాబట్టి నామినేటెడ్ పర్సన్గా తనని రాజ్యసభలో చూస్తున్నాము. 6 years టెన్యూర్ ఉంటుంది. ఇక అలా ఒక నామినేట్ చేయబడిన వ్యక్తి రాజ్యసభకి ఉపాధ్యక్షుడు అయ్యారు. రీసెంట్గా రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగినాయి కదా. సో తను గుర్తుపెట్టుకోండి.
ఇప్పటివరకు రాజ్యసభ చరిత్రలో ఎప్పుడు కూడా నామినేటెడ్ మెంబరు ఉపాధ్యక్ష పదవిలో లేడు. అలా మొదటిసారి జరిగింది బికాజ్ ఆఫ్ హరివంశ్ నారాయణ్ సింగ్. తను జన్మించింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, గుర్తుపెట్టుకోండి. కానీ ఎంపీ అయింది మాత్రం బీహార్ నుండి. ఈ పాయింట్స్ అన్నీ అవసరం లేదు, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే కొన్ని బేసిక్ ఆర్టికల్స్, రాజ్యసభకి సంబంధించి అధ్యక్ష ఉపాధ్యక్ష పదవికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాజ్యసభ పర్మనెంట్ హౌస్ లేదా శాశ్వత సభ అంటాం కదా, అప్పర్ హౌస్. రాజ్యసభ గురించి రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్ 4th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలుపుతుంది. రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ రాజ్యసభ అని చెప్పేసేసి రాష్ట్రాల నుండి ఎన్నికవుతారు. ఇక రాజ్యసభకి సంబంధించి ఆర్టికల్ 64ని కూడా లింక్ చేసుకోవచ్చు మీరు. రాజ్యసభకి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా లేదా ఎక్స్ అఫిషియో చైర్మన్గా లేదా పదవి రీత్యా లేదా అధికార రీత్యా అధ్యక్ష బాధ్యతల్లో ఎవరుంటారు అంటే ఉపరాష్ట్రపతి గారు ఉంటారు. ఉపరాష్ట్రపతి గారు గుర్తుపెట్టుకోండి. రాజ్యసభకి చైర్మన్ ఎవరు అంటే ఉపరాష్ట్రపతి, ఎక్స్ అఫిషియో. ఈ భావనని మనం ఏ దేశం నుండి స్వీకరించినామంటే అగ్రదేశమైన అమెరికా నుండి. పక్కన పెట్టండి. అందుకే ఉపరాష్ట్రపతి గారు చూడండి, తను పొందే జీతం శాలరీ ఏదైతే ఉంటుందో అకార్డింగ్ టు ఆర్టికల్ 97 ప్రకారము రాజ్యసభ అధ్యక్ష పదవిలో పొందుతారు. ఉపరాష్ట్ర పదవికి కాదు, రాజ్యసభ అధ్యక్ష పదవికి పొందుతారు. పక్కన పెడితే ఇక ఆర్టికల్ 89 ప్రకారము రాజ్యసభకి అధ్యక్షుడు ఎవరు? ఉపరాష్ట్రపతి గారు, ఎక్స్ అఫిషియోగా ఉంటారు. ఇక ఆర్టికల్ 89 క్లాస్ 1 ప్రకారము ఉపాధ్యక్ష పదవికి సంబంధించి చాలా ఇంపార్టెంట్. రాజ్యసభకి డిప్యూటీ చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో తను ఎన్నిక ద్వారా వస్తారు, ఎన్నుకోబడతారు. ఎక్కడ? రాజ్యసభ సభ్యులచే ఎన్నుకోబడతారు. రాజ్యసభ ఉపాధ్యక్షుడికి కావలసిన ప్రైమరీ క్వాలిఫికేషన్ ఏంటంటే రాజ్యసభలో సభ్యుడై ఉండాలి. రాజ్యసభలో సభ్యుడైతేనే రాజ్యసభకి డిప్యూటీ చైర్పర్సన్ అయ్యే అవకాశాలని పొందుతాడు. గుర్తుపెట్టుకోండి, ఇవి ఇంపార్టెంట్. అదే రాజ్యసభకి అధ్యక్షుడు లేదా చైర్మన్ ఉన్నారు కదా, తను రాజ్యసభలో సభ్యుడు కాదు, అధికార రీత్యా వస్తున్నారు. తన తర్వాత స్థానం ఉంటుంది కదా, ఉపాధ్యక్ష పదవి ఏదైతే ఉంటుందో ఆ ఉపాధ్యక్ష పదవి అనేది కీలకం. రాజ్యసభ నుండి సభ్యుడే ఎన్నిక ద్వారా వస్తారు. మరి తను ఎంతకాలం కొనసాగుతారంటే ఆర్టికల్ 89 క్లాస్ 2 ప్రకారము ఒకవేళ రాజ్యసభ ఉపాధ్యక్షుడి రాజ్యసభ పదవీ కాలం కనుక ముగిసిందనుకోండి, ఆటోమేటిక్గా ఉపాధ్యక్ష పదవి కూడా ఖాళీ ఏర్పడుతుంది. రీసెంట్గా ఖాళీ ఏర్పడింది ఏప్రిల్ మంత్లో, గుర్తుపెట్టుకోండి. ఇక ఆర్టికల్ 90 ప్రకారము ఉపాధ్యక్ష పదవి అంటే రాజ్యసభ ఉపాధ్యక్ష పదవి ఖాళీ ఏర్పడే సందర్భాలు. ఖాళీ ఎలా ఏర్పడుతుంది? రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ లేదా రాజ్యసభ ఉపాధ్యక్షుడు తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తే ఎవరికి సమర్పించాలి? ఉపరాష్ట్రపతి ఆటోమేటిక్గా రాజ్యసభకి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ కదా, అంటే రాజ్యసభ చైర్మన్కి ఉపరాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారనుకోండి, పదవి ఖాళీ ఏర్పడుతుంది. సెకండ్ ఇంకోటి ఏంటి? ఆటోమేటిక్గా రాజ్యసభలో తన సభ్యత్వమే ముగిసిందనుకోండి, ఖాళీ ఏర్పడవచ్చు. ఇంకొకటి ఏంటి? ఒకవేళ రాజ్యసభ సభ్యులు రాజ్యసభ ఉపాధ్యక్షుడిని కనుక తొలగించాలనుకున్నారనుకోండి, రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెడితే సాధారణ మెజార్టీతో కూడా తొలగించబడతారు. ఇటువంటివి ఉంటాయి. ఓకేనా? ఇక ఆర్టికల్ 91 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీరు కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటారు. ఉపరాష్ట్రపతి తాత్కాలికంగా రాష్ట్రపతి బాధ్యతలను నిర్వర్తించవచ్చు. ఉపరాష్ట్రపతి తాత్కాలికంగా రాష్ట్రపతి బాధ్యతల్ని కనుక నిర్వర్తించారనుకోండి, ఆ సమయంలో ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా ఉండరు. ఆ సమయంలో సభకు సంబంధించిన కీలక బాధ్యతలన్నింటినీ కూడా రాజ్యసభ ఉపాధ్యక్షుడు డిప్యూటీ చైర్పర్సన్ చూసుకుంటారు. అదొకటి ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 92 ఏం చెప్తుందంటే, ఇక్కడ అధ్యక్షుడి గురించి చెప్తున్నాను, రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ గురించి చెప్తున్నాను. అదే సెంటెన్స్ మీరు మెన్షన్ చేసుకోవచ్చు.
ఒకవేళ రాజ్యసభ ఉపాధ్యక్షుడిపై తొలగింపు తీర్మానం అనేది కనుక రాజ్యసభలో ప్రక్రియలో ఉందనుకోండి, ఆ సమయంలో సభాధ్యక్షుడిగా ఆ ఉపాధ్యక్షుడు బాధ్యతలను నిర్వర్తించరాదు. గుర్తుంచుకోండి, రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో తను తొలగింపు తీర్మానాన్ని కనుక ఎదుర్కొన్నారనుకోండి, ఆ సమయంలో సభాధ్యక్ష బాధ్యతలను తను నిర్వర్తించరాదు. ఇవి కొన్ని బేసిక్. మీరు ఇండియన్ పాలిటీలో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ని చూడండి. మనం ఇండియన్ పాలిటీ క్లాసెస్లో మ్యాక్సిమం ప్రతి కాన్సెప్ట్ని పోటీ పరీక్షల కోణంలో మీకు సులభంగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఇండియన్ పాలిటీ కోర్స్లో. ఓకేనా, ఇక్కడ కరెంట్ అఫైర్స్లో భాగంగా టాపిక్కి లింక్ చేస్తూ ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. ఎనఫ్. త్రూ కరెంట్ అఫైర్స్ వీఆర్ లెర్నింగ్ ఎంటైర్ జనరల్ స్టడీస్, దట్స్ ఇట్. ఓకేనా, ఇది. ఇక దీనికి సంబంధించి స్క్రిప్ట్ కనుక చూస్తే, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా 3వసారి హరివంశ్ గారు ఎన్నికయ్యారు. అందుకు సంబంధించి రీసెంట్గా రాజ్యసభలో ఎలక్షన్ కండక్ట్ చేశారు. కానీ ఇక్కడ మొదటిసారి ఏంటి, రాజ్యసభ చరిత్రలో ఒక నామినేటెడ్ మెంబరు ఉపాధ్యక్షుడిగా ఎన్నికబడము. ఓకేనా, రైట్. హరివంశ్ 3వసారి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎన్నికయ్యారు. సభాపక్ష నేత జేపీ నడ్డా గారు రాజ్యసభకు సంబంధించి ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదించబడడంతో ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. మూజువాని ఓటు ద్వారా ప్రక్రియ జరిగింది. హరివంశ్ 2వసారి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పదవీకాలం రీసెంట్గా ఏప్రిల్ 9న ముగియడంతో డిప్యూటీ చైర్పర్సన్ పదవి కూడా ఖాళీ ఏర్పడింది. రాజ్యసభ వ్యవహారాల నియమాలు, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి, రాజ్యసభ. అందులో రూల్ నెంబర్ 7 ప్రకారము ఎన్నిక నిర్వహించబడుతుంది. ఈ ప్రక్రియను సిపి రాధాకృష్ణన్ గారు, అంటే రాజ్యసభ చైర్మన్, ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎవరు, సిపి రాధాకృష్ణన్ గారు, తనే కదా రాజ్యసభకి చైర్మన్, గుర్తుపెట్టుకోండి. ఇక రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతికి 4 లక్షల రూపాయల జీతం వస్తుంది. రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ ఉంటారు కదా, ఇప్పుడు హరివంశ్ నారాయణ్ గారు, తనకెంత వస్తుందంటే 2,50,000 రూపీస్ శాలరీ. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు హరివంశ్ని ఇటీవల రాజ్యసభకు నామినేట్ చేశారు. ఏ ఖాళీలో రంజన్ గొగోయ్ గారి పదవీకాలం ముగిసింది, ఆ ఖాళీలో నామినేట్ చేయబడ్డారు హరివంశ్ గారు. రాజ్యసభ చరిత్రలో నామినేటెడ్ సభ్యుడు డిప్యూటీ చైర్మన్గా ఎన్నికవడం అనేది ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు కాబట్టి, ఇప్పుడు జరిగింది కాబట్టి పోటీ పరీక్షల్లో దీనిపైన తప్పనిసరిగా మనం ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఓకేనా, ఇక రాజ్యసభకు సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్. 1952 ఇయర్లో స్థాపన. గరిష్ట సభ్యుల సంఖ్య, రాజ్యసభలో ఉండే గరిష్ట సభ్యుల సంఖ్య 250. అందులో 238 మంది ఎన్నికయ్యే సభ్యులు, అంటే రాష్ట్రాల నుండి అలా వస్తారు. ఇక 12 మంది నామినేటెడ్ సభ్యులు. ఇక ప్రస్తుత సభ్యుల సంఖ్య 245. ఓకేనా, 233 + 12. సభాధ్యక్షుడిగా ఉపరాష్ట్రపతి గారు ఉంటారు, ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ అంటాము. ఓకేనా, రైట్, ఎనఫ్. రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్, కానీ రాజ్యసభ సభ్యుడి పదవీకాలం మాత్రం 6 సంవత్సరాలు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రాజ్యసభకు సంబంధించిన ఎన్నికలు మనం చూస్తూ ఉంటాము. ఓకేనా, రైట్. ఆర్టికల్స్ ఇందాక మీకు ఏవైతే ఓరల్గా చెప్పానో వాటిని ఇక్కడ చెప్పాను. ఇక్కడ ఆర్టికల్ 80 క్లాస్ 3 ప్రకారం రాజ్యసభకు ఎంతమందిని రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తారు, నియమిస్తారు అంటే 12 మందిని గరిష్టంగా. ఇప్పుడు ఆ 12లో ఒకరు హరివంశ్ గారు. ఎనఫ్. ఇక నెక్స్ట్, ఈరోజు ఫస్ట్ టాపిక్ మీరు అన్ని వార్తాపత్రికల్లో కూడా చూస్తుంటారు. తెలుగు న్యూస్ పేపర్స్ కానివ్వండి, జాతీయ స్థాయిలో ప్రముఖ ఇంగ్లీష్ వార్తాపత్రికలు కానివ్వండి. చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది అని. ఇక్కడ ఒక క్లారిటీ, ఏదైనా ఒక టాపిక్ని మనం వార్తని చూస్తున్నప్పుడు కరెంట్ అఫైర్స్ కోణంలో చాలా క్లారిటీగా ఉండాలి. మన కల్చర్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నారు, చాలాసార్లు అడిగారు, యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ కూడా అడిగారు. చార్ధామ్ 4 ఆ పుణ్యక్షేత్రాలు ఏంటి, చార్ధామ్ ఇన్ ఇండియా ఏంటి, చార్ధామ్ ఇన్ ఉత్తరాఖండ్ ఏంటి అని. సో ఇక్కడ నేను చార్ధామ్ ఇన్ ఉత్తరాఖండ్ అవేంటంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ 4 పుణ్యక్షేత్రాలు, పవిత్ర స్థలాలు. వాటిని దర్శించుకోవడమే ఈ చార్ధామ్ యాత్ర. ఇవి ఎక్కడున్నాయి, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పవిత్ర ప్రదేశాలు. అదే చార్ధామ్ ఇన్ ఇండియా అన్నారు అనుకోండి,
భారతదేశంలో 4 వైపులా అబ్జర్వ్ చేయవచ్చు. ఒకటి ఉత్తర ప్రాంతంలో బద్రీనాథ్. నెక్స్ట్ భారతదేశానికి పశ్చిమ ప్రాంతంలో ద్వారకా గుజరాత్ శ్రీకృష్ణుని ప్రాంతము. ఇక దక్షిణ ప్రాంతంలో రామేశ్వరం తమిళనాడు జ్యోతిర్లింగం. ఇక తూర్పు ప్రాంతంలో ఒడిశాలోని పూరి మనం పూరి జగన్నాథ రథయాత్ర అంటాం కదా, ఓకేనా, పూరి. ఇవి చార్ధామ్ ఇన్ ఇండియా. చార్ధామ్ ఇన్ ఉత్తరాఖండ్ ఏమో గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఈ యాత్ర ఏప్రిల్ 19, 2026 అంటే నిన్నటి రోజున ఈ అక్షయ తృతీయ సందర్భంగా ప్రారంభమైంది. సంవత్సరం మొత్తం కూడా చార్ధామ్ యాత్ర ఉండదు, ఎప్పుడు మంచుతో కప్పబడి ఉండే ప్రాంతము. సో ఆ ప్రారంభోత్సవం అనేది అంగరంగ వైభవంగా ఉంటుంది. ఇప్పుడు న్యూస్లో ఉంది. ఇక ఉత్తరాఖండ్ గురించి మీకు చెప్పాలంటే రీసెంట్గా చాలా టాపిక్స్ని మనం డిస్కస్ చేశాము. ఉత్తరాఖండ్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. పుష్కర్ సింగ్ ధామీ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. భారతదేశంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్. ఇక సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాలతో తరచూ ఉత్తరాఖండ్ రాష్ట్రం వార్తల్లో ఉంటుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు కాలపాని, లిపులేక్, లింపియాదురా ఇటువంటివి తరచూ వివాదాస్పదంగా నిలుస్తూ ఉంటాయి. నేపాల్తో సరిహద్దు ప్రాంతం ఇటువంటివి. ఇటీవల లిపులేక్ ఇండియా చైనా వాణిజ్య పునరుద్ధరణ సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చింది, పాస్. ఇక ఉత్తరాఖండ్కి సంబంధించి చెప్పుకుంటూ పోతే ఆపరేషన్ కలనేమి అని చెప్పేసేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తప్పుడుగా ప్రచారం చేసుకుంటున్న వ్యక్తులు, ఫేక్ సెయింట్స్ ఉంటారు కదా, వాళ్ళను గుర్తించడము, శిక్షించడము, ఆపరేషన్ కలనేమి గురించి ఇవన్నీ లింక్ చేసుకోండి. ఏదైనా ఒక రాష్ట్రం గురించి చెప్తున్నప్పుడు మీకు మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తున్నాను. ఇకపోతే ఈ యాత్ర గురించి చూద్దాం. చార్ధామ్ యాత్ర ఉత్తరాఖండ్లో ఏప్రిల్ 19 అక్షయ తృతీయ రోజున ప్రారంభమైంది. మనం అక్షయ తృతీయ నిన్న ఈరోజు మొత్తంగా చూస్తున్నాము. అక్షయ తృతీయ సందర్భంగా గర్వాల్ హిమాలయంలోని గంగోత్రి, యమునోత్రి దేవాలయాలను భక్తుల దర్శనార్థం తెరిచారు. ఇక భక్తులు పెద్ద సంఖ్యలో గంగామాత, యమునా మాతలను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ దేవాలయం ఏప్రిల్ 22న తెరుస్తారు. ఇంకొకటి బద్రీనాథ్ ఏప్రిల్ 23న తెరుస్తారు. ఈ 4 దేవాలయాలనే చార్ధామ్ అంటాము, ఓకేనా. ఈ పుణ్యక్షేత్రం దర్శించుకోవడమే చార్ధామ్ యాత్ర. శీతాకాలంలో అధిక హిమపాతం కారణంగా ఈ 4 దేవాలయాలను మూసివేస్తూ ఉంటారు. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రం గురించి బేసిక్ పాయింట్స్. డెహ్రాడూన్ వింటర్ క్యాపిటల్ అండ్ వేసవి రాజధాని వచ్చేసి గైర్సైన్. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, అక్కడ గవర్నర్ గుర్మీత్ సింగ్ గారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం నవంబర్ 2000 ఇయర్లో ఏర్పాటైంది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన ద్వారా, ఓకేనా, రైట్. సో ఏదైనా ఒక టాపిక్లో భాగంగా ఒక రాష్ట్రం గురించి వచ్చిన, ఒక దేశం గురించి వచ్చిన, ఒక ప్రాంతం గురించి వచ్చిన బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను. మీకు నేను చెప్తున్న విధంగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేస్తారు. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే కరెంట్ అఫైర్స్ని మీకు జనరల్ స్టడీస్తో లింక్ చేస్తున్నాను సబ్జెక్ట్ వైజ్గా, అండ్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, కాన్సెప్ట్ ఇస్తున్నాను, ఎవ్రీథింగ్, ఓకేనా. ఇక నెక్స్ట్ రేడియో హైవే కమ్యూనిటీ స్టేషన్ అనేది రీసెంట్గా మణిపూర్లో ప్రారంభమైంది. రేడియో హైవే ఎవరు ప్రారంభించారు? అస్సాం రైఫిల్స్, సో భద్రతా దళాలు. ఇక రీసెంట్గా లాస్ట్ 1 వీక్ బ్యాక్ మనం ఇంకొకటి కూడా చూసాము, సిక్కిం సుందరి అని చెప్పేసేసి. సిక్కిం సుందరి, రేడియో సిక్కిం సుందరి, అది కూడా కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఇండియన్ ఆర్మీ వారు ప్రారంభించారు సిక్కింలో. ఇటువంటి చూడండి, ఎందుకు ఇటువంటి రేడియో ఇనిషియేటివ్స్ న్యూస్లోకి వస్తున్నాయంటే ఆ సరిహద్దు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఎక్కువగా అలజడి జరిగే ప్రాంతాల్లో అలర్ట్స్ ఇవ్వడానికి కానివ్వండి, సమాచారాన్ని పాస్ చేయడానికి కానివ్వండి ఉపయుక్తంగా ఉంటాయి. ఇది కమ్యూనిటీ రేడియో, ఓకేనా. సో అస్సాం రైఫిల్స్ వారు ప్రారంభించారు. ఇక మణిపూర్ విషయానికి వస్తే, ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రెగ్యులర్గా న్యూస్లోకి వస్తుంది. రెగ్యులర్గానే పదం కూడా చిన్నదే.
మనం లాస్ట్ 3 ఇయర్స్ నుండి చాలాసార్లు వార్తల్లో చూసాము. కుకీలు మైతేల మధ్య ఘర్షణ కారణంగా వార్తల్లోకి వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వమే కూలిపోయింది. బీరేన్ సింగ్ గారు రాజీనామా చేశారు లాస్ట్ ఇయర్ 2025 ఫిబ్రవరిలో. ఆ తర్వాత 2025 ఫిబ్రవరి 13th ఆ సమయం నుండి మణిపూర్ రాష్ట్రంలో ఆర్టికల్ 356ని అమలు చేశారు. ఆర్టికల్ 356 గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు అత్యధిక సార్లు ఆర్టికల్ 356 ఎదుర్కొన్న రాష్ట్రం భారతదేశం లేదంటే మణిపూర్. ఇకపోతే రీసెంట్గా ఫిబ్రవరి 2026లో ఆర్టికల్ 356ని ఎత్తివేశారు. అక్కడ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటైంది. యమ్నం ఖేమ్చంద్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పక్కన పెడితే సో అస్సాం రైఫిల్స్ మణిపూర్ రాష్ట్రంలోని పలెల్ గ్యారిసన్ వద్ద ఒక కమ్యూనిటీ రేడియో స్టేషన్ని ప్రారంభించింది. ఈ చర్య ద్వారా సమాచార లోపాలను తగ్గించి ప్రాంతీయ అనుసంధాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రేడియో స్టేషన్ను ఆపరేషన్ సద్భావన కింద స్థాపించారు. ఈ స్టేషన్కు రేడియో హైవే అనే పేరు పెట్టారు. అండ్ ట్యాగ్లైన్ ఏమి ఇచ్చారు అంటే పల్లెల్కి వాణి. పల్లెల్ అనేది ప్రాంతం కదా, అలా పల్లెల్కి వాణి అంటే ఆ గ్రామం ఆ ప్రాంతం యొక్క వాణి మాట అన్నట్టు. సో అస్సాం రైఫిల్స్ 1835 ఇయర్లో స్థాపన. ఈ రైఫిల్స్ ప్రధాన కార్యాలయం షిల్లాంగ్, మేఘాలయ. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా వికాస్ లఖేరా గారు విధులు నిర్వర్తిస్తున్నారు అస్సాం రైఫిల్స్కి. పరిపాలనా నియంత్రణ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఆపరేషనల్ నియంత్రణ భారత సైన్యము. ఓకేనా. ఈశాన్య ప్రాంతంలో సరిహద్దు భద్రత మరియు తిరుగుబాటు వ్యతిరేక చర్యలు నిర్వహించే భారతదేశపు పురాతన సైనిక దళము. ఇక మనము ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా డిస్టర్బ్డ్ ఏరియాస్ని మనం చూస్తాము. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 అమల్లో ఉన్న ప్రాంతాలు ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాయి. ఓకేనా. మణిపూర్కి సంబంధించి చరిత్రలో మీరు చూసారు. ఇరోమ్ షెర్మిల మణిపూర్ ఉక్కు మహిళగా పేరొందిన వ్యక్తి. ఎందుకు? ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్కి వ్యతిరేకంగానే నిరసన కొన్నేళ్ల పాటు. ఇక ఆపరేషన్ సద్భావన భారత సైన్యం మరియు అస్సాం రైఫిల్స్ చేపట్టే పౌరచర్య కార్యక్రమము. లక్ష్యం వచ్చేసి దూర ప్రాంతాలు మరియు తిరుగుబాటు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించడం అనేది ఉద్దేశం. ఇక మణిపూర్ విషయానికి వస్తే ఇంఫాల్ ఇస్ ద క్యాపిటల్. ముఖ్యమంత్రిగా యమ్నం ఖేమ్చంద్ సింగ్ గారు ఉన్నారు. గవర్నర్గా అజయ్ కుమార్ భల్లా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇండో బర్మా బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లో ఇదొకటి మణిపూర్. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మణిపూర్కి సంబంధించి అంతర్జాతీయ సరిహద్దులు పంచుకుంటున్న ఒక రాష్ట్రం మణిపూర్. ఏ దేశంతో అంటే మయన్మార్. ఓకేనా. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్, గతంలో మనం డిస్కస్ చేసిన టాపికే మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. మీరు పిఐబి వెబ్సైట్ లాంటివి ఓపెన్ చేశారనుకోండి, కొంత అఫిషియల్ ఇన్ఫర్మేషన్ మీకు కనబడుతూ ఉంటుంది. ఇక ఇస్రోకి సంబంధించిన కార్యక్రమం లడక్ లే. మనం లాస్ట్ క్లాస్ పెట్రోగ్లిఫ్ అని చెప్పేసేసి లడక్ లే గురించి సూపర్లేటివ్ టాపిక్ డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో. సో లడక్లో అంతరిక్ష శిథిలాల పర్యవేక్షణ కోసము, అంతరిక్ష ఉపగ్రహాల పర్యవేక్షణ కోసం కూడా హన్లే అంటే ఇక్కడ లడక్ ఇస్రో ఆప్టికల్ టెలిస్కోప్ని ప్రారంభించింది. దానికి సంబంధించి ప్రాజెక్ట్ నేత్ర ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు. ఇక ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారతదేశంలో అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. 1969 ఇయర్లో స్థాపన. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. వి నారాయణన్ గారు ప్రస్తుతం చీఫ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇస్రోకి సంబంధించి రీసెంట్గా ఒక రిపోర్ట్, స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ రిపోర్ట్ 2025 రీసెంట్గా న్యూస్లో ఉంది. సో ISSA రిపోర్ట్ అంటే ఏంటంటే స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ రిపోర్ట్ ప్రకారము లడఖ్లోని హన్లే ప్రాంతంలో ఒక భారీ ఆప్టికల్ టెలిస్కోప్ను ఏర్పాటు చేయనుందంట ఇస్రో. భూ దిగువ కక్ష అంటే లో ఎర్త్ ఆర్బిట్లో పెరుగుతున్న అంతరిక్ష శిథిలాలు మరియు ఉపగ్రహాల కదలికను పర్యవేక్షించడం అనేది ఉద్దేశం. ఇది ఒక టెలిస్కోప్ అన్నట్టు సింపుల్గా ఉపగ్రహాలను పర్యవేక్షించడము, చూడడము. అండ్ స్పేస్ డెబ్రేస్, స్పేస్ జంక్ ఉంటుంది కదా, వాటిని కూడా అబ్జర్వ్ చేయడం దీని ద్వారా హన్లే నుండి, లడక్ నుండి. దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అనేది పూర్తయింది. ఓకేనా. ఇక అంతరిక్ష వస్తువులను ట్రాక్ చేయడానికి అంటే ఉపగ్రహాలను, వీటిని స్వదేశీ రాడార్ను ఈశాన్య భారతదేశంలో ఏర్పాటు చేయనున్నారంట. ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో ఉన్న బేకర్ నన్ స్మిత్ టెలిస్కోప్ని కూడా ఇస్రో అప్గ్రేడ్ చేయబోతోంది అతి త్వరలో.
ఈ చర్యలు ప్రాజెక్ట్ నేత్ర అంటే నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ కింద చేపడుతున్నారు ఇస్రో వారు. ఇక్కడ మీరు 3 టాపిక్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటేమో హన్లేలో ఇస్రోకి సంబంధించిన ఆప్టికల్ టెలిస్కోప్. నెక్స్ట్ వచ్చేసేసి ఉత్తరాఖండ్లో నైనిటాల్లో బేకర్ నన్ స్మిత్ టెలిస్కోప్. దీన్ని అప్గ్రేడ్ చేస్తారు. మనకు కామన్గా అప్డేట్ అంటే తెలుసు కదా, టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనం కూడా మారాల్సిందే. అండ్ అంతరిక్ష వస్తువులను ట్రాక్ చేయడానికి ఈశాన్య భారతంలోనేమో ఒక స్వదేశీ రాడార్ని ఏర్పాటు చేయబోతుందట. వీటన్నిటిని కూడా ఎందులో భాగంగా ఇస్రో ఏర్పాటు చేస్తుంది? ప్రాజెక్ట్ నేత్రాలో భాగంగా. నేత్ర అంటే ఏంటి? నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ కింద ఏర్పాటు అవుతున్నాయి అంటే ఇవన్నీ కూడా. ఇదంతా ఎక్కడిచ్చారు రీసెంట్గా? ఒక రిపోర్ట్ ప్రకారము స్పేస్ సిచ్యువేషన్ అవేర్నెస్ రిపోర్ట్, ఇస్రోకి సంబంధించిన ఒక రిపోర్ట్, ఇస్రో స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ రిపోర్ట్ 2025 ప్రకారము. ప్రాజెక్ట్ నేత్ర లక్ష్యాలు ఏంటంటే లో ఎర్త్ ఆర్బిట్, దిగువ భూకక్ష అంటాం కదా, మరియు జియో స్టేషనరీ కక్ష, అందులోని చిన్న శిథిలాలు మరియు పనికిరాని ఉపగ్రహాలను ట్రాక్ చేయడము. రానున్న రోజుల్లో ఒక సమస్యను మనం ఎదుర్కోబోతున్నాం, ఇప్పటికే ఎదుర్కొంటున్నాము. అందుకే జపాన్ ముందడుగు వేసి వుడ్ శాటిలైట్స్ని కూడా లాంచ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది, చెక్కతో చేసిన ఉపగ్రహాలు అని. ఎందుకంటే మన అవసరాల కోసం ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తున్నాం, దాని నుండి మనం సేవలు పొందుతున్నాం. కానీ దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. అంతరిక్షంలో ఒక ఆర్బిట్లోకి వెళ్ళిన ఆ శాటిలైట్ అనేది నిర్ణీత కాలమే పనిచేస్తుంది. అది 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, 15 ఏళ్ళ, 50 ఏళ్ళ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఏదో ఒక రోజు అది శిథిలావస్థకు వస్తుంది కదా, అది పనికి రాని ఒక ఆబ్జెక్ట్గా మారిపోతుంది. దాన్ని స్పేస్ డెబ్రిస్ అంటాం, స్పేస్ జంక్. రానున్న రోజుల్లో అదే ప్రమాదకరంగా మారబోతుంది. దాన్ని అబ్జర్వ్ చేయడము, దాన్ని ట్యాకిల్ చేయడము, దాన్ని మేనేజ్ చేయడం అనేది రానున్న రోజుల్లో దేశాలకి చాలా సమస్యగా ఉండబోతుంది. ఎందుకు చెప్తాను, ఆ స్పేస్ డెబ్రిస్ అనేది వేరే ఒక దేశానికి సంబంధించి కొత్తగా ఉపగ్రహం కనుక లాంచ్ అయిన ఆర్బిట్లోకి వెళ్ళిందనుకోండి, ఆర్బిట్లో మన దేశం నుండి ఉన్న ఒక స్పేస్ డెబ్రిస్ పాతబడిన ఒక ఉపగ్రహం కొత్త ఉపగ్రహాన్ని ఢీకొనింది అనుకోండి, ఆ కొత్త ఉపగ్రహానికి సంబంధించిన దేశానికి మనకి మధ్య యుద్ధమే రావచ్చు. సో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి, కాన్సిక్వెన్సెస్. ఇక స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ 2019లో ప్రారంభం. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ బెంగళూరు ద్వారా అమలవుతుంది. పాత్ర వచ్చేసి భారత అంతరిక్ష ఆస్తులను రక్షించేందుకు అంతరిక్ష వస్తువులను పర్యవేక్షించడం మరియు ట్రాక్ చేయడం కోసము. ఇక హన్లే ఎక్కడ? లడక్. ఇండియన్ ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ ఇక్కడే ఉంటుంది. భారతదేశపు తొలి డార్క్ స్కై రిజర్వ్ ఇక్కడే. తక్కువ కాలుష్యం, పొడి వాతావరణం మరియు స్పష్టమైన ఆకాశం కారణంగా ఖగోళ పరిశీలనకు ప్రపంచంలోని ఉత్తమ ప్రదేశాల్లో ఒకటిగా ఉంటుంది. ఇక ఇస్రోకి సంబంధించిన బేసిక్ పాయింట్స్, లడఖ్కి సంబంధించిన బేసిక్ పాయింట్స్. లడఖ్ గురించి నిన్న కూడా ఒక టాపిక్ని చూసాము. ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370, జమ్మూ కాశ్మీర్ was divided into 2 union territories. One is union territory with assembly, that is Jammu Kashmir, and another one is union territory, that is Ladakh. Ladakh రాజధాని వచ్చేసేసి లే. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రస్తుతం వినయ్ కుమార్ సక్సేనా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా? కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఎప్పటి అమల్లోకి వచ్చిందంటే 31 అక్టోబర్ 2019. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంకొక టాపిక్, కృష్ణ బిలాలు, బ్లాక్ హోల్స్ అని చెప్పేసి మనం వింటూ ఉంటాం కదా, దానిపై చేసిన పరిశోధన. ఇటువంటి టాపిక్స్ని మనం చూస్తున్నప్పుడు మనం వాస్తవానికి కరెంట్ అఫైర్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా చాలా టాపిక్స్ నేర్చుకుంటున్నాం. మరి ప్రతి టాపిక్కి సంబంధించి 10ల సంఖ్యలో పేజీలు, 100ల సంఖ్యలో పేజీలు అదే రీసెర్చ్ని చదువుకుంటూ ఉంటే కాదు కదా. మనం యాస్పిరెంట్స్ ఎలా ఉండాలంటే సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బీ నోన్. ఆ సంథింగ్ అనేది పోటీ పరీక్షల కోణంలో 100% యూజ్ అవ్వాలి. మరి ఇక్కడ ఏదైనా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన టాపిక్ చెప్తున్నప్పుడు ఏ పరిశోధన అంటే పరిశోధకులు ఎవరు, ఏ యూనివర్సిటీ, ఏ సంస్థకు సంబంధించిన వారు చేసిన పరిశోధన ఏంటి, ప్రత్యేకత ఏంటి, ఎనఫ్. ఇక రీసెంట్గా సిగ్నస్ X1 కృష్ణబిల వ్యవస్థ నుంచి వెలువడే శక్తి ఉద్గారాల వేగాన్ని లెక్కించారు శాస్త్రవేత్తలు. ఒక కృష్ణబిలం బ్లాక్ హోల్, దాని పేరేంటి, సిగ్నస్ X1, దాని నుండి వెలువడిన శక్తి ఉద్గారాన్ని క్యాలిక్యులేట్ చేశారు శాస్త్రవేత్తలు. ఏ శాస్త్రవేత్తలు అంటే బ్రిటన్కి చెందిన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఎవరి నేతృత్వంలో అంటే
సో స్టీవ్ ప్రభు నేతృత్వంలో శాస్త్రవేత్తలు తొలిసారిగా, ఇటువంటిది తొలిసారి అంటే సూపర్లేటివ్ టాపిక్, శాస్త్రవేత్తలు తొలిసారిగా కృష్ణబిలం నుంచి వెలువడే శక్తి ఉద్గారాల వేగాన్ని లెక్కించారు. ఆ ఉద్గారాల వేగము గంటకి 54 కోట్ల కిలోమీటర్లుగా తేలిందంట. ఎంత వేగమో ఊహించుకోండి ఒక్కసారి, ఊహకు కూడా అందదు. ఇది కాంతి వేగంలో సగానికి సమానమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ఉద్గారాలు సిగ్నస్ X1 అనే కృష్ణబిల నక్షత్ర వ్యవస్థ నుంచి వస్తున్నాయంట. ఈ వ్యవస్థ భూమికి సుమారు 7200 కాంతి సంవత్సరాల లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ ఉద్గారాల శక్తి 10,000 సూర్యుల శక్తికి సమానమని అంచనా వేశారు. ఇక సిగ్నస్ X1 వ్యవస్థలో ఒక కృష్ణబిలము, ఒక భారీ నక్షత్రం ఉన్నాయంట. ఈ వ్యవస్థ పాలపుంత గెలాక్సీ, మిల్కీవే అంటాం కదా, అందులోని సిగ్నస్ తారామండలంలో ఉంది. ఈ పరిశోధన యునైటెడ్ కింగ్డమ్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన స్టీవ్ ప్రభు నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. ఈ అధ్యయనం ద్వారా కృష్ణబిల జెట్లు, అధిక శక్తి ఖగోళ ప్రక్రియలు మరియు సాపేక్షత సిద్ధాంతానికి సంబంధించిన ఉద్గారాలపై అవగాహన పెరిగింది. రైట్. సో కృష్ణబిలం అంటే ఏంటి, మీకు ఏదైనా టాపిక్లో భాగంగా కంప్లీట్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, నిర్వచనాలు ఇస్తున్నాను. కృష్ణబిలం అంటే అత్యంత బలమైన గురుత్వాకర్షణ గల అంతరిక్ష ప్రాంతము. భారీ నక్షత్రాల కుప్పకూలుదల వల్ల ఏర్పడుతుంది. ఇది చుట్టూ అక్రిషన్ డిస్క్ ఏర్పడి శక్తివంతమైన జెట్లను విడుదల చేస్తుంది. సరిపోతుంది. ఇక సిగ్నస్ X1 అనేది 1964లో గుర్తించబడిన తొలి కృష్ణబిలలో ఒకటి. ఓకేనా, రైట్, సరిపోతుంది. సో కాంతి వేగం అంటే ఏంటి, ఇవన్నీ కూడా. ఇక నెక్స్ట్, వార్తలు నిలిచిన పథకాల గురించి, పాలసీల గురించి, పోర్టల్స్ గురించి, డిజిటల్ ప్లాట్ఫామ్స్ గురించి పోటీ పరీక్షలో ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతారు. అండ్ అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, పథకాలు, పాలసీలు, పోర్టల్స్ అంటే ఏవో రీసెంట్గా ప్రారంభమైనవి మాత్రమే అని కాదు. ఎప్పుడో ప్రారంభించబడినవి, 10 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద, 50 ఏళ్ల కింద ప్రారంభించబడిన పథకమైన, పాలసీ అయినా ఇప్పుడు కనుక వార్తల్లోకి వచ్చింది అనుకోండి, దాన్ని మనం పోటీ పరీక్షలో ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సింది. ఎందుకు వార్తల్లోకి వస్తుందంటే ఏదైనా ఒక మైల్ స్టోన్ రీచ్ అయ్యి, లేదా ఆ అమలవుతున్న పథకంలో ప్రభుత్వం ఏదైనా మార్పులు చేర్పులు తీసుకువచ్చినా ఇటువంటివి మనం అబ్జర్వ్ చేయాలి. వార్తల్లో ఉంది కాబట్టి కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 3 2028 వరకు పొడిగించడం జరిగింది. ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అంటే ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో, సడక్ అంటే రోడ్డు, యోజన కార్యక్రమం. గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంచడానికి, గ్రామీణ ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన, ఇప్పటికీ అమలవుతున్న ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని 2028 వరకు పొడిగించింది ప్రభుత్వం. రీసెంట్గా క్యాబినెట్ మీటింగ్ జరిగింది కదా, ఏప్రిల్ 18 రోజున. క్యాబినెట్ మీటింగ్కి ఎవరు అధ్యక్ష బాధ్యత నిర్వర్తిస్తారో? ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ఇందుకోసం ఎంత బడ్జెట్ కేటాయింపు, ఇవన్నీ చూడండి. సో కేంద్ర క్యాబినెట్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన గడువుని మార్చ్ 2025 నుంచి మార్చ్ 2028 వరకు పొడిగించింది. ఏదైనా పథకం అమలు ఉంది అంటే దానికి సంబంధించిన నోడల్ మినిస్ట్రీ చూడాలి. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఉంటుంది కదా, ఆ పరిధిలో ఈ కార్యక్రమం అమలు అవుతుంది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటే కన్సర్న్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, తన మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మంత్రి. మైదాన ప్రాంతాల్లో రహదారి నిర్మాణమేమో మార్చ్ 2020 వరకు పొడిగింపు, కొండ ప్రాంతాల్లో వంతెనల నిర్మాణమేమో మార్చ్ 2029 వరకు పొడిగింపు. అంచనా వ్యయం 80,250 కోట్ల రూపాయల నుంచి 83,977 కోట్ల రూపాయలకు సవరణ. ఇక 161 దీర్ఘ వంతెనల నిర్మాణానికి 961 కోట్ల రూపాయల ఆమోదం. సరిపోతుంది. ఓకేనా. ఇక లక్ష్యం గ్రామీణ వ్యవసాయ మార్కెట్స్, ఉన్నత పాఠశాలలు మరియు ఆసుపత్రులను అనుసంధానించే రహదారుల బలోపేతం కోసము. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 25 డిసెంబర్ 2000 అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వ కాలంలో ప్రారంభమైంది. డిసెంబర్ 25 అంటే వాజ్పేయి గారి జన్మదినోత్సవం. లక్ష్యం ఏంటంటే రహదారి సౌకర్యం లేని గ్రామాలకు అన్ని కాలాల్లో ఉపయోగించే రహదారిని కల్పించడం. అందుకే రూరల్ కనెక్టివిటీ అంటున్నాను ఈ ప్రోగ్రామ్ పేరు చెప్పగానే. రైట్. సో మొదటి దశ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఫస్ట్ ఫేజ్, రహదారి లేని గ్రామాలకు కొత్త అనుసంధానం. రెండవ దశ 2013 50,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసము. నెక్స్ట్ ఇప్పుడు మూడవ దశ 2019, కానీ ఇప్పుడు పొడిగించారు కదా, గుర్తుపెట్టుకోండి. సరిపోతుంది. ఓకేనా.
కొన్ని మంత్రిత్వ శాఖలు ఏ సంవత్సరంలో ప్రారంభమైనవి కూడా మీకు చెప్తున్నాను. ఉదాహరణకు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఏ ఇయర్ అంటారు, 2014. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ ఏ ఇయర్, 2021. అలా ఇంపార్టెన్స్ ఉన్నవి ఏ సంవత్సరంలో ఆ మంత్రిత్వ శాఖ ప్రారంభమైందో కూడా మీకు చెప్తున్నాను. ఇక నెక్స్ట్, రాజస్థాన్ హైవే ఆధునీకరణ ప్రాజెక్టుకి వరల్డ్ బ్యాంక్ $225 మిలియన్ రుణాన్ని మంజూరు చేసింది. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, వరల్డ్ బ్యాంక్ రుణమైన, IMF అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి రుణమైన, లేదా ADB రుణమైన, లేదా మన భారతదేశంలో నాబార్డుకి సంబంధించిన రుణాలైనా ఏ కార్యక్రమం కోసం, ఏ రాష్ట్ర పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎంత విడుదలైంది, డైరెక్ట్గా సింగిల్ లైన్లో చూడండి. ఇక బేసిక్ పాయింట్, వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తోంది. 1944 ఇయర్లో స్థాపన. మరి వరల్డ్ బ్యాంక్కి ప్రస్తుతం చీఫ్గా లేదా అధ్యక్షులుగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అజయ్ బంగా గారు. సో వరల్డ్ బ్యాంక్ ఎంత మొత్తం జారీ చేసింది రుణాన్ని? $225 మిలియన్. ఎందుకోసం అంట? రాజస్థాన్ హైవే మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ కోసం, హైవే ఆధునీకరణ ప్రాజెక్ట్ కోసం రాజస్థాన్ రాష్ట్రానికి. ఇక రాజస్థాన్ రాష్ట్రంలో BJP అధికారంలో ఉంది. భజన్లాల్ శర్మ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏప్రిల్ 13, 2026న వరల్డ్ బ్యాంకు కార్యనిర్వాహక డైరెక్టర్ల మండలి $225 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. అది భారత కరెన్సీలో ఎంత అంటే 2080 కోట్ల రూపాయలు. ఉద్దేశం రాజస్థాన్ హైవే మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ కోసము, రాష్ట్ర రహదారుల సామర్థ్యం, భద్రత, స్థిరత్వం మరియు విశ్వసనీయత పెంపు కోసము. ఇక రుణం అందిస్తున్న సంస్థ వరల్డ్ బ్యాంక్ సంబంధించి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ IBRD. రుణ పరిమితి వచ్చేసేసి 30 సంవత్సరాల వరకు, గ్రేస్ పీరియడ్ +5 ఇయర్స్. ఓకేనా? రైట్. సో వరల్డ్ బ్యాంక్ సంబంధించిన బేసిక్ పాయింట్స్ ఇవి. ఓకేనా? వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా న్యూస్లో చాలాసార్లు ఉంది. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ వాటర్ ఫార్వర్డ్ అనే ఒక ఇనిషియేటివ్తో రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇటువంటివి లింక్ చేసుకోండి. రైట్. ఇక చరిత్రలో మనకి అబ్జర్వ్ చేస్తే బ్రెటన్ వుడ్స్ సంస్థలు అంటాం, వరల్డ్ బ్యాంక్ మరియు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దాని ద్వారానే ఈ బ్రెటన్ వుడ్స్ సంస్థలే 1944 ఇయర్లో స్థాపన, వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఇక నెక్స్ట్ సీడ్ స్కీమ్. సీడ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సీడ్ ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు. ఎవరి కోసం ఉద్దేశించబడింది, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతోంది, ఎప్పుడు ప్రారంభమైంది, డైరెక్ట్ క్వశ్చన్. సో సీడ్ ఫుల్ ఫామ్ ఏంటంటే స్కీమ్ అంటే ఒక పథకము. స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ అంటే ఆర్థిక సాధికారత కల్పించడానికి ఉద్దేశించబడిన ఒక పథకం. ఎవరి కోసము? డీనోటిఫైడ్ ట్రైబ్స్. డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉంటాయి కదా. వాస్తవానికి రీసెంట్గా జనగణనలో, పాపులేషన్ సెన్సస్లో వాళ్ళ కోసం కూడా ప్రత్యేక గుర్తింపు ఇవ్వండి, డీనోటిఫైడ్ ట్రైబ్స్ కూడా గుర్తింపు ఇవ్వండి అని ఒక ఉద్యమం వచ్చిందని మీకు గతంలో చెప్పాను. సో డీనోటిఫైడ్ ట్రైబ్స్ కోసము ఆర్థిక సాధికారత కోసం ఉద్దేశించబడిన స్కీమ్. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2022 ఫిబ్రవరి 16వ తేదీన. ఏదైనా పథకం ఉంది అంటే అమలు మంత్రిత్వ శాఖ చెప్పాలి కదా. ఈ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలు చేస్తున్నారు? నోడల్ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం ఎవరున్నారు మంత్రిగా? వీరేంద్ర కుమార్ గారు. గుర్తుపెట్టుకోండి, వీరేంద్ర కుమార్. ఓకేనా? సో ఇక ఈ సీడ్ స్కీమ్లో వచ్చిన పురోగతి ఫలితాలు ఏంటో రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. సో డీనోటిఫైడ్ నొమాడిక్ మరియు సెమీ నొమాడిక్ కమ్యూనిటీల ఆర్థిక సాధికారత పథకము, స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసింది. 2025-26 అంటే రీసెంట్గా ముగిసిన ఆర్థిక సంవత్సరం. మనం ఎకానమీలో భాగంగా ఫైనాన్షియల్ ఇయర్ అని ఏ కాలానికి కానీ చెప్తాము. ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చ్ 31తో ముగుస్తుంది. అంటే 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31 వరకు ఈ పథకం సాధించిన పురోగతి ఏంటి? డీనోటిఫైడ్ నొమాడిక్ మరియు సెమీ నొమాడిక్ కమ్యూనిటీల అభివృద్ధి మరియు సంక్షేమ బోర్డు, డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డు ఫర్ డీనోటిఫైడ్ నొమాడిక్ సెమీ నొమాడిక్ కమ్యూనిటీస్. వీరి ప్రకారము, ఈ బోర్డు ప్రకారము విద్యా సహాయంలో, వీళ్ళ కోసం ఉద్దేశించబడిన విద్యా సహాయంలో 402% వృద్ధి చూస్తున్నామంట. లబ్ధిదారుల సంఖ్యలో 714% వృద్ధి నమోదైంది వీరిస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇక
విద్యా విభాగం 26.75 కోట్ల రూపాయల పంపిణీ జరిగింది. ఇప్పటికీ 4,485 మంది విద్యార్థులకు ప్రయోజనం జరిగింది, అంటే 402.8% వృద్ధి. జీవనోపాధి విభాగము 16 కోట్ల రూపాయల కేటాయింపు, 8 రాష్ట్రాల్లో 5,623 స్వయం సహాయక బృందాల ఏర్పాటు. ఇక ఆరోగ్య విభాగం ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద 73,569 కార్డుల జారీ, 419% వృద్ధి. ఓకేనా. సో సీడ్ పథకం ఎప్పుడు ప్రారంభము, అమలు మంత్రిత్వ శాఖ ఏంటి, మొత్తం బడ్జెట్ ఏంటి, 2021-22 ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు 200 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎవరి కోసం ఉద్దేశించబడింది. ఇక తెగ ట్రైబ్ అనే డెఫినేషన్ రాజ్యాంగంలో ఆర్టికల్ 366 క్లాస్ 25లో ఉంటుంది. ఒక తెగని గుర్తించడం అంటే ఆర్టికల్ 342లో భాగంగా అర్థం చేసుకోవచ్చు. రైట్. ఇక ఈ సీడ్ పథకంలో భాగంగా ప్రధాన భాగాలు ఏంటి. రైట్. ఇక డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డ్ ఫర్ డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ కమ్యూనిటీస్ అనే సంస్థ 2019 సంవత్సరంలో ప్రారంభమైంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఇక నెక్స్ట్ అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపిస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. అందులో ఐఐటీస్ మనం రెగ్యులర్గా వార్తల్లో చూస్తున్నాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఐఐటీస్. ఏ ఐఐటి ఏ అంశంతో వార్తల్లోకి వచ్చింది, ఎన్ఎఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హర్బా లైఫ్ ఇండియా అనే సంస్థ, ఒక సంస్థ, ఇక్కడ ఏం లేదు, ఐఐటికి సంబంధించి ఒక ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. సో హర్బా లైఫ్ అనే సంస్థ, హర్బా లైఫ్ ఇండియా అనే సంస్థకి ఐఐటి మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్కి మధ్య కుదిరిన ఒక అవగాహన ఒప్పందం, ఒక ఎంఓయు. ఎందుకోసం అంట, ప్లాంట్ సెల్ ఫర్మెంటేషన్పై దేశంలోనే మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయడానికి. ఇక్కడ ఐఐటి మద్రాస్ ప్రెమిసెస్లో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తారంట. సో మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ మనం సూపర్లేటివ్స్ చూస్తున్నాం కదా. ఇది సూపర్లేటివ్ టాపిక్, ఎట్ ద సేమ్ టైం ఐఐటి రిలేటెడ్గా కూడా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ ఒప్పందము హర్బా లైఫ్ ఇండియాకి ఐఐటి మద్రాస్కి మధ్య ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటిది, ప్లాంట్ సెల్ ఫర్మెంటేషన్పై దేశంలో ఏర్పాటు అవనున్న మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పరిశోధనా కేంద్రము. రైట్. ఏప్రిల్ 17, 2026 రోజున హర్బా లైఫ్ ఇండియా మరియు ఐఐటి మద్రాస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దేశంలో తొలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ప్లాంట్ సెల్ ఫర్మెంటేషన్ టెక్నాలజీ స్థాపన. ఓకేనా. ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్క్ చెన్నైలో ఏర్పాటు చేస్తారంట. ఓకేనా. హర్బా లైఫ్ లిమిటెడ్ సంబంధించిన సంస్థ హర్బా లైఫ్ ఇండియా. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే పరిశోధన మరియు అభివృద్ధి, ఆవిష్కరణ, పారిశ్రామికోత్పత్తి ప్రోత్సాహం, సుస్థిర పద్ధతిలో ఔషధ మొక్కల బయోమాస్ ఉత్పత్తి, అధిక విలువ కలిగిన ఫైటోకెమికల్స్ మరియు సుసంపన్న మొక్కల సారాల అభివృద్ధి కోసము. ప్లాంట్ సెల్ ఫర్మెంటేషన్ సాంకేతికత కోసం దేశంలోని తొలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఓకేనా. ఈ హర్బా లైఫ్ లిమిటెడ్ అనేది మదర్ కంపెనీ ఏంటంటే లాస్ ఏంజలీస్, హర్బా లైఫ్ ఇండియా అనేది మన భారతదేశంలో వాళ్ళ బ్రాంచ్. ఓకేనా. ఇక ప్లాంట్ సెల్ ఫర్మెంటేషన్ అంటే నియంత్రిత పరిస్థితుల్లో మొక్క కణాల ద్వారా జీవ సక్రియ పదార్థాలు ఉత్పత్తి చేసే జీవ సాంకేతిక విధానము. ఇక నెక్స్ట్ రాష్ట్రీయ అంశాలు అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, రాష్ట్రీయ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ముఖ్యంగా రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వీటి నుండి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ఏపీ మరియు తెలంగాణ 2 రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం నేను రీజనల్ ఇష్యూస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ చెప్తున్నాను. మన కరెంట్ అఫైర్స్ క్లాస్ చూస్తే జాతీయ స్థాయిలో ఏ పోటీ పరీక్ష అయినా, రాష్ట్ర స్థాయిలో ఏ పోటీ పరీక్ష అయినా 100% మీకు కవర్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ప్రాజెక్టు పునర్విక అనే ఒక అంశం రీసెంట్గా న్యూస్లో ఉంది. అరుదైన జన్యు వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు భరోసా కల్పించే ఒక కార్యక్రమము. నారా లోకేష్ గారి ఆలోచన నుండి ప్రారంభమైన ఒక పథకము, కార్యక్రమం అనొచ్చు. కామన్గా రీసెంట్గా జరిగిన ఒక కేస్ స్టడీ ఏంటంటే, ఒక చిన్నారికి 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ అవసరం పడింది. ఊహించుకోండి ఒకసారి, 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ కొనగలిగే స్తోమత ఆ కుటుంబానికి ఉందా? సో ఇవన్నీ ఆలోచించేసేసి ఇటువంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు. ఈ సమస్య అనేది
అందరి సమస్యగా తీసుకుందాము. రానున్న రోజుల్లో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు భరోసాగా మనం అందరం ఉండాలని చెప్పేసి ఆలోచనతో ఈ ప్రోగ్రాం ప్రాజెక్ట్ పునర్వీక అనేది రూపుదిద్దుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఏం చేస్తారు చూడండి. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారు ప్రాజెక్టు పునర్వీకాను ప్రకటించారు. లక్ష్యం ఏంటంటే అరుదైన ప్రాణాంతక జన్యు వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు సహాయం చేయడం కోసము. ప్రేరణ ఏంటంటే రీసెంట్గా కర్నూలుకు చెందిన పునర్వికాకు స్పైనల్ మస్కులర్ అట్రోపీ వ్యాధి నిర్ధారణ జరిగింది. అందుకు ఇంజెక్షన్ అవసరం అంట. ఆ ఇంజెక్షన్ 16 కోట్ల రూపాయల వాల్యూ అంట. అందుకే ఇక్కడ పునర్వికా పేరునే పెట్టారు. సో ప్రధాన లక్ష్యాలు ఖరీదైన చికిత్సలకు ఆర్థిక సాయం అందిస్తుందంట. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ భాగస్వాములు కావాలి. చికిత్స వ్యయాన్ని తగ్గించాలి. అరుదైన వ్యాధుల ఔషధాలను దేశీయంగా తయారు చేయడం ప్రోత్సహించడం కోసము. బాధిత కుటుంబాలకు సంస్థాగత మద్దతు వ్యవస్థ నిర్మాణము. కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేయాలని నిర్ణయించారు. అంతర్జాతీయ ఔషధ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, వైద్యులు, దేశీయ ఔషధ సంస్థలతో సంప్రదింపుల ప్రణాళిక. ఓకేనా? రైట్. సో సరిపోతుంది ఏపీకి సంబంధించి. ఓకేనా? నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ ఇప్పటికే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 2021లో ప్రారంభం. అమలు శాఖ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? జేపీ నడ్డా గారు. నిర్దిష్ట అరుదైన వ్యాధుల చికిత్సకు 50 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం ఇస్తారంట. రైట్, ఎనఫ్. ఇక నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత సమాచారాన్ని చూద్దాము. ఇక్కడ ఈ టాపిక్ కొంత ప్రత్యేకమైనది. ఎందుకు అంటే సర్వసాధారణంగా వివిధ దేశాలకు రాయబారులు లేదా దౌత్యవేత్తలు లేదా అంబాసిడర్ లేదా హై కమిషనర్ అంటే మనకు సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారులు గుర్తొస్తారు. ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ సీనియర్ ఆఫీసర్స్ని భారత ప్రభుత్వం వివిధ దేశాలకు రాయబారులుగా నియమించడం. రాయబారుల పాత్ర చాలా కీలకము. దేశాల మధ్య బంధాలు సత్సంబంధాలుగా ఉండాలంటే రాయబారులు కీలక పాత్ర పోషిస్తారు. ఉదాహరణకు చెప్పాలంటే మన భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాలతో సంబంధాలను కొనసాగిస్తుంది. కొన్ని దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి, కొన్ని దేశాల మధ్య సంబంధాల్లో అంతరాలు ఉన్నాయి. ఇక్కడ ఉదాహరణకు ఇండియా యుఎస్, ఇండియా ఆస్ట్రేలియా, ఇండియా రష్యా, ఇండియా బ్రిటన్, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా చైనా ఇలా అనుకోండి. రాయబారులు ఎలా ఉంటారంటే ఒక దేశం నుండి కన్సర్న్ వేరే దేశంలో ఉంటారు. ఆ దేశంలో ఒక రాయబారి మన దేశంలో ఉంటారు అన్నట్టు. అలాగా రాయబారులను రకరకాల పేర్లతో పిలుస్తాం మనము. హై కమిషనర్ అంటాము కొన్ని పేర్లను, కొన్ని దేశాలకు అంబాసిడర్ అంటాము. హై కమిషనర్ అనే పదాన్ని ఏ దేశాల్లో ఉపయోగిస్తామంటే కామన్వెల్త్ కంట్రీస్లో. కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఏంటి? ఒకప్పటి బ్రిటిష్ వారి కాలనీలు. స్వాతంత్రం పొందిన తర్వాత కామన్వెల్త్ కూటమిలో చేరిన దేశాలు. భారత్ కామన్వెల్త్ కంట్రీ 1949లో చేరింది. అలా కామన్వెల్త్ కంట్రీస్లో హై కమిషనర్ అంటాము. అదర్ దాన్ కామన్వెల్త్ కంట్రీస్లో ఏమని పిలుస్తాం? అంబాసిడర్ అంటాము. రీసెంట్గా చాలాసార్లు మనం రాయబారుల నియామకం గురించి చూసాము. అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వీక్లో మనం అబ్జర్వ్ చేసాము. ప్రణయ్ వర్మ గారు యూరోపియన్ యూనియన్కి మరియు బెల్జియం దేశానికి నూతన రాయబారిగా హై కమిషనర్గా నియమితులయ్యారని చెప్పేసేసి. సో ఇటువంటివి మనం చూసాం. ఇక్కడ కామన్గా హై కమిషనర్ లేదా అంబాసిడర్ పదవులు ఎవరికి వస్తాయంటే ఐఎఫ్ఎస్ అధికారులకు, సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారులు. కానీ మొట్టమొదటిసారి ఒక మాజీ కేంద్ర మంత్రి ఒక దేశానికి రాయబారిగా నియమితులయ్యారు. అతని పేరేంటి, ఏ దేశమో చూడండి. ఫార్మర్ యూనియన్ మినిస్టర్ దినేష్ త్రివేది అపాయింటెడ్ ఇండియాస్ న్యూ హై కమిషనర్ టు బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కి నూతన హై కమిషనర్గా నియమితులైన వ్యక్తి తను ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అధికారి కాదు, మాజీ కేంద్ర మంత్రి. ఇతను వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ద అపాయింట్మెంట్ ఈజ్ సిగ్నిఫికెంట్ బికాజ్ సచ్ పోస్ట్స్ ఆర్ యూజువల్లీ గివెన్ టు senior Indian foreign services officers. But this time the government has chosen an experienced political leader with deep administrative and regional understanding. ఎందుకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని బంగ్లాదేశ్కి వేశారంటే బంగ్లా ఈ ప్రాంతం అంతా కూడా ఆలోచన ధోరణి తనకు ఎక్కువగా అవగాహన ఉంది, అనుభవం ఉంది ఆ ప్రాంతాలపైన. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మొదటిసారి ఒక రాజకీయ నాయకుడు రాయబారిగా హై కమిషనర్గా బంగ్లాదేశ్కి నియమితులయ్యారు. ఇక బంగ్లాదేశ్లో రీసెంట్గా మనం చూసాము తాత్కాలిక ప్రభుత్వ స్థానంలో ఎన్నికైంది. తారిక్ రహమాన్ గారు కొత్త ప్రధానిగా వచ్చారు,
బంగ్లాదేశ్కి నూతన హై కమిషనర్గా నియమితులయ్యారు. రాయబారిని నియమించే అధికారం భారతదేశంలో ఎవరుకుంటున్నారు? రాష్ట్రపతి గారికి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పరిధిలోనే అంశం ఇది. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. సాధారణంగా ఇటువంటి పదవి భారత విదేశాంగ సేవ ఉన్నతాధికారులకే ఇస్తారు, కానీ ఒక రాజకీయ నాయకుడికి ఇచ్చారు. గుర్తుంచుకోండి, బీజేపీ సీనియర్ లీడర్ 2021లో తను తృణమూల్ కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన వ్యక్తి. మాజీ రైల్వే శాఖకి మంత్రిగా విధులు నిర్వర్తించారు. రైట్. బంగ్లాదేశ్ సంబంధించి రాజధాని ఢాకా, కరెన్సీ ఢాకా, అక్కడ అధ్యక్షుడిగా రాష్ట్రపతిగా మహమ్మద్ షాబుద్దీన్ గారు ఉన్నారు. రీసెంట్గా ప్రధానమంత్రిగా తారిక్ రహమాన్ గారు ఎన్నికయ్యారు. రైట్. ఎన్ఎఫ్. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా ఇంతమంది పర్సన్. ఇక నెక్స్ట్, సో ఒడిషా రాష్ట్రంలో, ఒడిషా ఆతిథ్యంలో ముగిసిన ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 విజేతగా సాధ్వి సేల్, తను ఏ రాష్ట్రం అంటే గోవా రాష్ట్రానికి చెందిన సాధ్వి సేల్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 విజేతగా నిలిచింది. ఈ విజయంతో తను రానున్న మిస్ వరల్డ్ కాంపిటీషన్స్లో మన భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇక ఈ పోటీలో తొలి రన్నరప్ మహారాష్ట్రకు చెందిన రాజ్నందిని పవార్ విజేత రన్నర్. గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక 2025 సంవత్సరం మనం మిస్ వరల్డ్ పోటీలు చూసాము. విజేత ఎవరు? థాయిలాండ్ దేశానికి చెందిన ఓపల్ సుచాత చువాంగ్శ్రీ. ఇక రానున్న 2026 మిస్ వరల్డ్ పోటీలు ఉంటాయి కదా, మన భారతదేశం నుండి తను వెళ్ళబోతున్నారు. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ ఎక్కడ జరిగినాయి? ఈ పోటీలు ఎక్కడ జరిగినాయి? ఒడిషా రాష్ట్రంలో భువనేశ్వర్ వేదికగా. గోవా రాష్ట్రానికి చెందిన సాధ్వి సేల్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 కిరీటాన్ని గెలుచుకుంది. ఈ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఒడిషా రాష్ట్రం భువనేశ్వర్లో నిర్వహించబడింది. ఓకేనా. ఈ పోటీ ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీ భాగంగా నిర్వహించబడుతుంది. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ విజేత అంతర్జాతీయ స్థాయిలో జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో మన భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహిస్తారు. ఓకేనా. మిస్ వరల్డ్ పోటీలు 1951 ఇయర్లో ప్రారంభము. ఎరిక్ మోర్లీ గారు స్థాపకులు, ప్రధాన కార్యాలయం లండన్, యునైటెడ్ కింగ్డమ్. ప్రస్తుత చైర్పర్సన్ సీఈఓ ఎవరంటే జూలియా మోర్లీ. లాస్ట్ ఇయర్ మన తెలంగాణ ఆతిథ్యంలో పోటీలను మనం చూసాము జూన్ ఆ సమయంలో. ఇక ఒడిషా రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం కాబట్టి బేసిక్ పాయింట్స్. ఇక విశ్వసూత్ర వ్యూస్ ఆఫ్ ఇండియా ఫర్ ద వరల్డ్ అనే ఒక అంశం న్యూస్లో ఉంది. ఎందుకు ఈ టాపిక్ని ఇంతకుముందు టాపిక్తో ఈ అందాల పోటీలతో లింక్ చేశానంటే లింక్ ఉంది కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాము. విశ్వసూత్ర వ్యూస్ ఆఫ్ ఇండియా ఫర్ ద వరల్డ్ అనే ఒక ప్రోగ్రామ్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. సో టెక్స్టైల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు గిరిరాజ్ సింగ్ గారు. ఓకేనా. సో దేనికి సంబంధించి చూద్దాము. టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ విశ్వసూత్ర వ్యూస్ ఆఫ్ ఇండియా ఫర్ ద వరల్డ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశ సాంప్రదాయ హ్యాండ్లూమ్ నేసిన వస్త్రాలను, చేతితో నేసిన వస్త్రాలు ఉంటాయి కదా, చేనేత, వాటికి అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించడం ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. అందుకోసము ఎక్కడ వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఈ కార్యక్రమంపై ఆధారితమైన డిజైనర్ సేకరణను రీసెంట్గా ఒడిషా భువనేశ్వర్ వేదికగా జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమం భువనేశ్వర్ ఒడిషాలో నిర్వహించబడింది. గుర్తుంచుకోండి. ఓకేనా. రైట్. ఈ కార్యక్రమాన్ని డెవలప్మెంట్ కమిషనర్ కార్యాలయం, ఆఫీస్ ఆఫ్ ద డెవలప్మెంట్ కమిషనర్ అభివృద్ధి చేసింది. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సహకారంతో అమలు చేయబడింది. ఏ కార్యక్రమం అంట? విశ్వసూత్ర వ్యూస్ ఆఫ్ ఇండియా ఫర్ ద వరల్డ్. చేతితో నేసిన దుస్తులు, వస్త్రాలు ఉంటాయి కదా, వాటికి అంతర్జాతీయ ప్రాముఖ్యత రావాలంటే అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న వేదికలపైన వాటిని ప్రదర్శించామనుకోండి, ఇంపార్టెన్స్ వస్తుంది. అలా రీసెంట్గా 61st ఫెమినా మిస్ ఇండియా కార్యక్రమంలో వీటికి ప్రత్యేక ఆదరణ దక్కింది, ప్రదర్శించారు. ఓకేనా. రైట్. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ 1986 ఇయర్లో స్థాపన, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రస్తుతం చైర్పర్సన్గా శ్రీమతి రచనా షా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. గిరిరాజ్ సింగ్ గారు ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్. ఇక నెక్స్ట్ క్రీడలకు సంబంధించి కామన్గా ఐసీసీకి అసోసియేట్ కంట్రీస్ ఉంటాయి.
అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. 1909లో స్థాపన, దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. జైషా గారు ప్రస్తుతం ఐసీసీ చైర్మన్గా విధులు నిర్వర్తిస్తున్నారు 2024 ఇయర్ ఎండ్ నుండి. ఐసీసీ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడు. ఐసీసీకి అసోసియేట్ కంట్రీస్కి సంబంధించి ఒక అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న టోర్నమెంట్ రీసెంట్గా ప్రారంభమైంది. అదేంటంటే ఐసీసీ విమెన్స్ T20 ఇంటర్నేషనల్ ఛాలెంజ్ ట్రోఫీ. ఆతిథ్య దేశం రువాండా. ఇటువంటి అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న క్రీడల గురించి చూస్తున్నప్పుడు ఆతిథ్య దేశం ఏంటో చూడాలి, రువాండా. ఇందులో పాల్గొనే దేశాలు 5 దేశాలు: నేపాల్, రువాండా, ఇటలీ, USA, వన్వాటు. 5 దేశాల నుండి మహిళా క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఏప్రిల్ 18 నుండి మే 1 వరకు జరుగుతుంది. వేదిక గహంగా క్రికెట్ స్టేడియం, కిగాలి, రువాండా. మనం కిగాలి ఒప్పందం గురించి చూసాము ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా. ఓకేనా? T20I ఫార్మాట్. ఓకేనా? రైట్. మొత్తం మ్యాచ్లు 20 ఆడతారంట. 5 దేశాలు పాల్గొంటాయి. ఓకేనా? లక్ష్యం ఏంటంటే అసోసియేట్ మహిళా జట్లకు ఉన్నత స్థాయి పోటీ అవకాశాలు కల్పించడము. ఓకేనా? రైట్. ఇందులో పాల్గొనే 5 దేశాలకు సంబంధించిన బేసిక్ పాయింట్స్ కూడా మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి. రువాండా రాజధాని కిగాలి, కరెన్సీ రువాండన్ ఫ్రాంక్. అక్కడ దేశాధినేతగా పాల్ కగమె గారు ఉన్నారు. ఓకేనా? ఇక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మనందరికీ తెలుసు ట్రంప్ చేస్తున్న పనులన్నీ కూడా. నేపాల్ రాజధాని కాఠ్మండు, కరెన్సీ నేపాల్ రూపీ. అక్కడ రామచంద్ర పౌడేల్ గారు దేశాధినేతగా ఉన్నారు. ప్రధానమంత్రిగా రీసెంట్గా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి చెందిన బ్యాలెన్షా గారు. ఇక ఇటలీ దేశ రాజధాని రోమ్. ఆ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాని జార్జియా మెలోని గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. వన్వాటు క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ విలా, కరెన్సీ వాటు. అక్కడ దేశాధినేతగా అధ్యక్షులుగా నికె ఉరో బరోవ్ గారు ఉన్నారు. ప్రధానమంత్రిగా జోతమ్ నపాట్ గారు ఉన్నారు. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన పుస్తకం. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, బుక్స్ అండ్ ఆథర్స్. ఈ సెగ్మెంట్ నుండి పోటీ పరీక్షలో రెగ్యులర్గా మనం క్వశ్చన్స్ చూస్తున్నాం. ఏదైనా బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించిన అంశాన్ని చూస్తున్నప్పుడు కవర్ పేజ్ చూడండి. ఆ బుక్కి సంబంధించి కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో అయితే బుక్ ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేట్ చేయకండి. రీసెంట్గా రషీద్ ఖాన్ ఒక స్పిన్నర్, ఆఫ్ఘనిస్తాన్ దిగ్గజం. కామన్గా ఆఫ్ఘనిస్తాన్ అంటేనే ఈ క్రికెట్ ప్రపంచంలో పసికూనగానే పేరుంది. కానీ అటువంటి పసికూన దేశం నుండి వచ్చినా కూడా అగ్రస్థాయి క్రికెటర్గా, ప్రపంచంలో ద మోస్ట్ డిమాండ్ ప్లేయర్గా రషీద్ ఖాన్ ఉన్నారు. ఈరోజు మీరు న్యూస్ పేపర్లో చూస్తే, తెలుగు న్యూస్ పేపర్స్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, ఏ న్యూస్ పేపర్ తీసుకున్నా కూడా రషీద్ ఖాన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. భారతదేశం తనకి పౌరసత్వం ఇస్తానని చెప్పింది అని, పౌరసత్వం పొంది భారతదేశ జట్టులో ఆడాలి అని అవకాశం ఇవ్వండి అని తనను సున్నితంగా రిజెక్ట్ చేశాను, ఆ ఆఫర్ని రిజెక్ట్ చేశానని రషీద్ ఖాన్ చెప్పాడు. అలాగే ఆస్ట్రేలియా కూడా వాళ్ళ పౌరసత్వం ఇచ్చేసేసి ఆస్ట్రేలియా తరపున క్రికెట్ ఆర్డర్ని అతన్ని అడిగితే తను సున్నితంగా తిరస్కరించానని, ఇటువంటివి. ఎందుకంటే తన దేశం మీద ఉన్న తన ప్రేమ అవన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ ఎక్కడ మెన్షన్ చేశారట అంటే ఒక బుక్. ఆఫ్ఘనిస్తాన్ యొక్క దిగ్గజం, క్రికెట్ దిగ్గజం రషీద్ ఖాన్ జీవితంలో చోటు చేసుకున్న అంశాలను ఒక పుస్తక రూపంలో రీసెంట్గా పబ్లిష్ చేశారు. ఆ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటే మహమ్మద్ జఫర్ హాండ్. గుర్తుంచుకోండి, జఫర్ హాండ్. ఎవరి గురించి? రషీద్ ఖాన్ గారి గురించి రాశారు బుక్. ఈ పుస్తకాన్ని బ్లూమ్స్బెర్రీ పబ్లికేషన్ వారు ముద్రించడం జరిగింది. బ్లూమ్స్బెర్రీ. ఓకేనా? సో గ్రంథం పేరు రషీద్ ఖాన్ ఫ్రమ్ స్ట్రీట్స్ టు స్టార్డమ్. పుస్తకం పేరు చూడండి, రషీద్ ఖాన్ ఫ్రమ్ స్ట్రీట్స్ టు స్టార్డమ్. పుస్తకం ఎవరికి సంబంధించింది, ఆథర్ ఎవరు? రైట్, ఎన్ఎఫ్. ఓకేనా? ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి వ్యక్తి. ఇక ఈరోజు ప్రశ్న ఆల్రెడీ మనం నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలోనే డిస్కస్ చేసిన టాపిక్. ఇటీవల వార్తల్లో నిలిచిన దివ్య భారత్ ఏ విండో టు ద సోల్ ఆఫ్ ఇండియా అనే ప్రత్యేక సంకలనాన్ని ఏ సంస్థ విడుదల చేసింది? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఓకేనా? సో నిన్నటి క్లాస్లో మనము ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాము. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అండ్ ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర 2026 ప్రారంభం. రేడియో హైవే కమ్యూనిటీ స్టేషన్ ఎక్కడ? మణిపూర్, ఈశాన్య రాష్ట్రంలో. అస్సాం రైఫిల్స్ వారు ప్రారంభించారు. అండ్ అంతరిక్ష శిథిలాల పర్యవేక్షణ కోసం హన్లేలో అంటే లడఖ్లో
ఇస్రో ఆప్టికల్ టెలిస్కోప్ ఏర్పాటు ఏ ప్రాజెక్టులో భాగంగా అంటే ప్రాజెక్ట్ నేత్రాలో భాగంగా. అండ్ సిగ్నస్ X1 బ్లాక్ హోల్ లేదా కృష్ణబిల వ్యవస్థ నుంచి వెలువడే శక్తి ఉద్గారాల వేగాన్ని లెక్కించడం జరిగింది శాస్త్రవేత్తలు, బ్రిటన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. అండ్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 3rd ఎడిషన్ 2028 వరకు పొడిగించడం జరిగింది. ఉద్దేశం ఏంటి, అసలు ఈ ప్రోగ్రాం ఎప్పుడు ప్రారంభించబడింది, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? రాజస్థాన్ హైవే ఆధునీకరణ ప్రాజెక్ట్కి వరల్డ్ బ్యాంక్ $225 మిలియన్ రుణం మంజూరు. అండ్ సీడ్ పథకం 2025-26లో సాధించిన పురోగతి ఏంటి, రికార్డు ఏంటి? అండ్ ఐఐటి మద్రాస్ మరియు హెర్బాలైఫ్ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందము భారతదేశంలోని తొలి ప్లాంట్ సెల్ ఫర్మెంటేషన్ COE ఏర్పాటు. ఎక్కడ? ఐఐటి మద్రాస్ ప్రెమిసెస్లో. అండ్ ప్రాజెక్ట్ పునర్విక, ఎవరు పునర్విక, ఉద్దేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమం. అరుదైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు భరోసా కోసం. అండ్ దినేష్ త్రివేది బంగ్లాదేశ్ భారత నూతన హైకమిషనర్గా నియమితులవ్వడము. అండ్ సాధ్వి సేల్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 విజేతగా నిలిచారు. అండ్ విశ్వసూత్ర వ్యూస్ ఆఫ్ ఇండియా ఫర్ ద వరల్డ్ అనే ఒక ఇనిషియేటివ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ పరిధిలో. అండ్ ఐసీసీ విమెన్స్ T20 ఇంటర్నేషనల్ ఛాలెంజ్ ట్రోఫీ 2026కి ఆతిథ్య దేశంగా రువాండా. అండ్ రషీద్ ఖాన్ ఫ్రమ్ స్ట్రీట్స్ టు స్టార్డమ్ అనే ఒక పుస్తకం వార్తలు నిలిచింది. ఆథర్ వచ్చేసి జఫర్ హ్యాండ్. క్రికెట్ దిగ్గజం ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ జీవితం పైన ముద్రించబడిన పుస్తకం, ప్రచురణ సంస్థ బ్లూమ్స్బెరీ. అండ్ క్వశ్చన్, ఇటీవల వార్తలు నిలిచిన దివ్య భారతి విండో టు ద సోల్ ఆఫ్ ఇండియా అనే ప్రత్యేక సంకలనాన్ని ఏ సంస్థ విడుదల చేసింది, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎనఫ్. ఓకేనా? సో అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. తర్వాత మన యాప్లో CA 360 కోర్స్లో నేను అప్లోడ్ చేస్తున్న PDF ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా చదవండి. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. ఓకేనా? ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.